ఏరికోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఆందోళన రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నటువంటి పరిస్థితి. 1:100 మీద 100 కోసం నిరుద్యోగులు పోరాటం చేస్తుంటే ఏకంగా 1:50 పేరుతో ఉన్న రిజల్ట్స్ కూడా రిలీజ్ చేశారు. సో నిరుద్యోగుల ఆందోళన వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని చెప్పి కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కాంగ్రెస్ నేతలకు కార్నర్గా నిరుద్యోగి సింధురెడ్డి అవుతున్నారు. ఆమె ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనతో సింధురెడ్డి ఉన్నారు. సింధురెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీకి మీరే కారణం అవుతున్నారు, మిమ్మల్ని శంకిని అంటున్నారు, రకరకాల మాటలు మీ మీద అంటున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక మహిళగా? ఒక మహిళగా ఫస్ట్ అట్లా అన్నప్పుడు నేను బాధపడినా అండి. దాంట్లో దాచేది ఏం లేదు, తప్పక బాధ అనిపించింది. కానీ సేమ్ టైం మళ్ళీ నాకేమనిపించింది, ఇప్పుడు అదే నిరుద్యోగిని మీరు ఎదుర్కోలేకనే నన్ను మాటలతో వంచి అణచివేయాలని చూస్తున్నారని చెప్పేసి అట్లా కూడా నాకు అనిపించింది. మీరు మాటలతో ఎన్ని రోజులు అంచి వేస్తారు? ఇవాళ అంచి వేస్తారు, రేపు అంచి వేస్తారు. ఇప్పుడు నువ్వు నన్ను మాట అన్న దాని వల్ల అవును నాకు అవమానం జరిగింది, కానీ ఆ అవమానానికి నేను కుంగిపోకుండా ఇంకా ముందుకెళ్తున్నా కదా, అది ఇంకా మీకే కదా నష్టము. దానివల్ల మీ వ్యక్తిత్వం ఏంది, మీరు ఒక మహిళని, సమాజంలో ఉన్న మహిళ ఎట్లా చూస్తారు అనేది మీ వ్యక్తిత్వం కూడా బయట జనాలకు అర్థమైంది. కాబట్టి నేనేమి ఇందులో బాగా బాధపడి కుంగిపోయి నేను ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. సరే నేను నా ఒక్కదాన్ని అంటున్నారా, నా ఒక్కదాన్ని ఎందుకు ట్రోల్ చేస్తాను? నేను ఈ ప్రాసెస్ లో నేను చాలా మంది లీడర్స్ దగ్గరికి వెళ్ళినందుకు మీరు మమ్మల్ని ఎదుర్కోలేక దీన్ని రాజకీయం చేస్తున్నారు. మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారు కానీ నేను రాజకీయం చేయట్లేదు. సరే మీరు అంటున్నారు కదా, మీరు నేను ఏదో పెయిడ్ ఆర్టిస్ట్, ఈ పార్టీ ఆ పార్టీ, మీ ఎవిడెన్స్ తో మీరు రండి, ప్రూవ్ చేయండి, నేను దేనికైనా సిద్ధం. అదే నేను కాంగ్రెస్ వాళ్ళతో కూడా పనిచేసిన. మరి అప్పుడు నేను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్నా? మరి అప్పుడు ఎందుకు నన్ను కాంగ్రెస్ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రమోట్ చేయలేదు మీరు? ఈ రోజు ఎందుకు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ ప్రమోట్ చేస్తున్నారు? కొంచెం అన్నా మీరు రూలింగ్ లో ఉన్నది, ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నది. కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్స్ లో పెట్టింది ఇట్లాంటివి అని అంటే, నిజాలు తెలుసుకోకుండా పెట్టింది అని అంటే ఎంత నిజానికి దిగజారుతుంది అనేది ఇక్కడ వెరీ క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు